నమస్తే అండి. రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్. నేను థాయో సీడ్ కంపెనీలో టీఎస్ఎంగా పనిచేస్తా ఉన్నా. ఖమ్మం, వరంగల్ జిల్లా చూస్తా ఉంటా. ప్రస్తుతానికి మనం కృష్ణా జిల్లా వచవాయి మండల్ మాచినేనిపల్లి అనే మాచినేనిపాలెం మాచినేనిపాలెం అనే విలేజ్‌లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రెజెంట్. కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లా, ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతానికి మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చి థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే వెరైటీ అండి. థాయో సీడ్ కంపెనీలో కల్కి అనే విత్తనాన్ని చూడడానికి కోసం వచ్చాం. మనతో పాటు మన డిస్ట్రిబ్యూటర్ లిఖిత్ ఫర్టిలైజర్స్ అశోక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ వెరైటీ గురించి. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారాలు. మాది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వచ్చవాయి విత్తనాల షాపు. ఈ వెరైటీ వచ్చేసి థాయో సీడ్స్ వారి కల్కి అండి. ఇది కూచిపూడి సత్యనారాయణ గారి చేలో ఇచ్చాం. మనం 4 ఎకరాల చేనుకి ఇచ్చాం. ఈ వెరైటీ వచ్చేసి ఈరోజు తారీఖు వచ్చేసి 25/2/2026 తారీఖు. ఈ వెరైటీ చూసుకోవచ్చండి మీరు. ప్రతి ఒక్క చెట్టు కూడా ఇలాగే ఉంది, ప్రతి ఒక్క కొమ్మ ఇలాగే ఉంది. ఈ విస్తీర్ణం ఎంత అండి? ఇది 4 ఎకరాల చేను అండి. 4 ఎకరాల చేను. ఓకే, చూడొచ్చు మనం కూడా. లాస్ట్ వరకు కూడా కింద నుండి చూడండి, కింద నుండి ఇక్కడ వరకు లాస్ట్ వరకు కూడా మన క్రాప్ సెట్ అయింది. థాయో సీడ్ కంపెనీ కల్కి అనే వెరైటీ. ఇది తేజాలలో పోతుందండి సన్నాలు. చెప్పండి సార్. ఇప్పుడు 4 ఎకరాలు వేసారా? ఈ వెరైటీ వచ్చేసి 2 సెగ్మెంట్ యశస్విని సెగ్మెంట్కి అప్డేటెడ్గా ఉందండి. ఈ వెరైటీ వచ్చేసి ఈ ప్రతి ఒక్క అది కూడా ఈ 2 సెగ్మెంట్లో ఏమైందంటే కొంచెం గనుపు అనేది ఎడంగా వచ్చింది. ఈ వెరైటీలో వచ్చేసి గనుపు కూడా చూసుకోవచ్చండి. ప్రతి ఒక్కటి జంటకాయలు ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చేసి చివరి దాకా కూడా ఒకే సైజు, ఒకే కాయ. చివరి దాకా కూడా చివరి కాయ కూడా చూసుకోవచ్చు, రంగు కూడా చూసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఏరియాలో ఏమైనా నల్లి వచ్చిందండి తేజాలో? ఈ పక్కన చేలో కూడా నల్లి అనే వెరైటీ వచ్చిందండి. నల్లికి ఈ వెరైటీ మటుకి నల్లి కానీ దొప్ప కానీ ఎక్కడా కూడా మీరు చూసుకోవచ్చండి. ఈ రోజుకి కూడా మీరు ఈ వెరైటీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చెట్టు కూడా చూసుకోవచ్చండి. ఒక్క చెట్టు అని కాదు, ప్రతి ఒక్క చెట్టు కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు. అవునండి. ఈ రోజు 25/2/2026 తారీఖు అండి. 5.5 అడుగులు పెరిగిందండి. 5.5 అడుగులు చూసుకోవచ్చు. 5 అడుగులు ప్రతి ఒక్క చెట్టు అంతే ఉందండి. ఒక్క చెట్టు అనే కాదు, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కొమ్మ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ 4 ఎకరాల్లో ఇప్పుడు చెట్టు పైన ఉన్న కాయలు ఎంత కావచ్చు? రైతు అయితే 120 నుంచి 150 క్వింటాలు చెబుతున్నారండి. 4 ఎకరాలకు కలిపి 120 నుంచి 150 క్వింటాలు చూసుకోవచ్చు అండి. వెరైటీ చూసుకోవచ్చు, గుత్తులుగా ఉంది. ఈ వెరైటీ వచ్చేసి సాధారణ వెరైటీ కన్నా ఇది అప్డేటెడ్ గా ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవచ్చు అండి ఈ వెరైటీ. ఒకసారి ఇది ఇట్లా సైడ్ కానండి, ఒకసారి చూద్దాం. లోపల కూడా ఇట్లనే ఉందా? లోపల కూడా అసలు మీరు చూసుకోవచ్చు. ఒకసారి కొమ్మలేపు ఇక్కడ వరకు కూడా, చివరి వరకు కూడా సేమ్ ఇలా చూసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క చెట్టు కూడా అలాగే ఉందండి. మామూలుగా ఇప్పుడు ఈసారి నల్లి ఎక్కువ ఉధృతి ఉంది కదా, ఈ వెరైటీ తట్టుకుందండి నల్లికి? ఈ వెరైటీ అసలు బ్రహ్మాండంగా తట్టుకుందండి. ఈ వెరైటీ రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. కాయ సైజు కానీ కలర్ కానీ ఈ సాయిల్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది రెడ్ సాయిల్, రాళ్ళ చేను. ఈ చేను రైతు చెప్పడం ఏంటంటే ఈ చేను కూడా ఎవరికి కూడా ఇంత హైట్ అనేది కాపు అనేది చూడలేదు అంటున్నారు. అది వంగడం వల్లే వచ్చింది. ఇది ఇత్తనం అనేదే మంచి ఇత్తనం అని చెప్పారు. ఈ వెరైటీ చూసుకోవచ్చు అండి రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు చూసుకోవచ్చు. ఈ వెరైటీ ప్రతి ఒక్క చెట్టు కూడా అలాగే ఉందండి. ఓకే. ఇప్పుడు ఈ హార్వెస్ట్ స్టార్ట్ చేశారా? చేశారండి. మనం చూసాం కూడా. ఈ వెరైటీ వచ్చేసి ప్రతి ఒక్క చెట్టు కూడా కేజీన్నర కాయలు ఉన్నాయండి. బుట్టడి కాయలు వెళ్తున్నాయండి. బుట్టడి కాయలు వెళ్తున్నాయి. ఈ వెరైటీ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చెట్టు కూడా అలాగే ఉంది. మీరు ప్రతి ఒక్క కొమ్మ కూడా అసలు చాలా చిక్కగా ఉంది కాపు. రైతు అయితే చాలా సంబరపడుతున్నాడండి. ఇది మొత్తం ఒకే చెట్టు, ఒక కొమ్మేనండి. ఒక చెట్టు ఒక కొమ్మే చూసుకోవచ్చు మీరు. ఓకే, చివరి వరకు చూపించండి ఒకసారి కాయలు. చివరి కాయ కూడా చూసుకోవచ్చు అండి. మీకు 9 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల దాకా ఉందండి కాయ. రంగు కూడా మీకు అసలు నెంబర్ 1గా ఉంది. కలర్ కూడా చూసుకోవచ్చు.
ఎక్కడా కూడా తాలుగాయ అనేది లేదండి. ప్రతి ఒక్క కొమ్మ కూడా అంతే కాసిందండి. రైతు కూడా చాలా చాలా ఆనందపడుతున్నాం, చూసుకోవచ్చండి. మీకు ఈ విత్తనం పైన నమ్మకం వచ్చిందండి వచ్చేసరికి? మేము అసలు ఈ విత్తనం పోయిన సంవత్సరం కూడా ఫీల్డ్ పెట్టామండి. ఈ వెరైటీ రైతు సోదరులు కూడా ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సిందిగా చెబుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా వేస్తారండి ఈ వెరైటీ. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. బొబ్బర్ లేదు, తెగుళ్ళ లేదు, నల్లికి కూడా తట్టుకుంది, చూసుకోవచ్చండి. ఆ కొమ్మ చూడండి ఎలా ఉందో. ఓకే, ముడత లేదు, నల్లి కూడా చాలా తక్కువ ఉంది. నల్లి అనేది ఇంకా అది పెద్ద లెక్కలోది కాదండి. నల్లి వచ్చినా కూడా అది ఇట్లా క్రాప్ సెట్ అయిందండి. ఒకసారి చూడొచ్చు. రైతు అయితే చాలా సంతోషపడుతున్నాడు. రైతు పేరు వచ్చేసి కూచిపూడి సత్యనారాయణ గారు. ఇప్పుడు మాచినేనిపాలెం గాని, తాళ్ళూరి గ్రామం గాని ఈ ఊరు వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. కూచిపూడి సత్యనారాయణ గారిది కాలువ కట్ట మీదేనండి. ఓకే, చేను కూడా కాలువ కట్ట మీదే. ఈ రోజుకి కూడా మీరు చూసుకోవచ్చండి. 25/2/2026 తారీఖు అండి. ఓకే. ఇప్పుడు ఈ కాయలు ఎక్కడ వేసారో ఒకసారి వెళ్దామా కళ్ళం? ఓకే.